ఫలానా వారి అబ్బాయికి ఫలానా అమ్మాయి పెళ్ళి అవుతుంది అని అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు నాతో ఏం చెప్పాడో తెలుసా కుమారా? నారదుడు చెప్తున్నాడు, నారదుడికి చెప్పారనమాట అండి. అందుకని నారదుడు ఇప్పుడు అది వచ్చి సుబ్రహ్మణ్యుడికి చెప్తున్నాడు. మహానుభావుడు అందానికి మారుపేరైన వాడు ఉన్నాడే, జగదంబ అందాలు తన అందాలుగా పుట్టినవాడు. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, చంద్రుడికైతే మచ్చ ఉంది, మచ్చలేని చందమామలు 1,000,000 మంది వస్తే సుబ్రహ్మణ్యుడు అన్నారు. అంత అందగాడే, అందగాడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా? వల్లి భార్య అవుతుంది. దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు. ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది. ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, నీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందయా, ఓ పల్లెటూరు నుంచి వస్తుందయా, పిల్ల చాలా తెల్లగా ఉంటుందయా,